అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య గల కారణం ఏందంటే, 2 తెలుగు రాష్ట్రాలు ఒకే ఎన్నిక వైపు చూస్తున్నాయి. అదే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. చూసుకున్నట్లయితే 2 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో ముమ్మరంగా చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ గారు విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు ఏ డివిజన్‌లో అసలు ప్రచారం ఎట్లా సాగుతుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారనే విషయం పైన నగర మీడియా టీం 45 రోజులు సర్వే చేపట్టడం జరిగింది. గడప గడపకు, ప్రాంత ప్రాంతానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తిని అడిగి తెలుసుకున్న సర్వేనే ఈ నగర మీడియా చేసిన సర్వే. ఆ సర్వే రిపోర్టే నా చేతుల్లో ఉంది. అసలు ఏ డివిజన్‌లో ఎంతవరకు ఓటింగ్ అనేది ఏ పార్టీకి పోల్ అవ్వబోతున్నాయి, ప్రజల నాడి అనేది ఎటువైపు ఉంది అనే క్లియర్‌గా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా ఉన్నాను. ప్రతి ఎన్నికలలో మనం చూస్తుంటాం 2 ప్రధాన పార్టీల మధ్య జరుగుతది. లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతది. కానీ ఈ ఎన్నిక అనేది మాస్ వర్సెస్ క్లాస్ అనేది ఏందంటే, నవీన్ యాదవ్ గారు ఒక మాస్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. చిన్న శ్రీశైలం యాదవ్ గారి తనయుడైనటువంటి నవీన్ యాదవ్ సెటిల్మెంట్లు, దందాలు చేసి ఒక మాస్ లీడర్‌గా ఆయన పేరొందిన వ్యక్తి. సెటిల్మెంట్లు, దందాలు ఇంకా ఎక్సెట్రా చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. మరోవైపు చూసుకున్నట్లయితే క్లాస్ లీడర్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు. వీళ్ళిద్దరి మధ్య జరగబోయే ఎన్నికే ఇది. ఎమోషన్ పనిచేస్తుందా, లేకుంటే బెదిరింపులు పనిచేస్తాయా అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తేల్చి చెప్పే సమయం ఆసన్నమైంది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు, అసలు ఏ డివిజన్లో ఎంత ఓట్ల పోల్ అయ్యే అవకాశం ఉంది అన్నదాన్ని క్లియర్గా మేము చేపట్టిన సర్వే ఇది. ఆ సర్వే రిపోర్ట్ నా చేతుల్లో ఉంది. మీకు క్లియర్గా సమాచారం అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ముందుగా చూసుకుంటే బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది? 2 రహమత్ నగర్ ఎవరి వైపు నిలబడబోతోంది? శ్రీనగర్ కాలనీ చిన్నదైనప్పటికీ ఎవరి వైపు నిలబడబోతుంది? వెంగళరావు నగర్ ఎవరికి వెన్నుదండుగా నిలబడబోతుంది? ఎర్రగడ్డ ఎవరి వైపు నిలుస్తుంది? షేక్పేట్ ఎవరిని షేకాడించబోతుంది? యూసఫ్గూడ డివిజన్లో ఎక్కువగా యూత్ ఉన్న ప్రాంతం ఇది. అసలు యూత్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు అనేది చూద్దాం. చూసుకున్నట్లయితే బోరబండ 62.9% బీఆర్ఎస్ వైపు ఉంది. అదే కాంగ్రెస్కి చూసుకున్నట్లయితే 30.5% కాంగ్రెస్ వైపు ఉంది. రహమత్ నగర్ 43.8% టీఆర్ఎస్ వైపు ఉంది. కాంగ్రెస్ వైపు 50.2% కాంగ్రెస్ వైపు ఉంది. శ్రీనగర్ కాలనీ 60.2% బీఆర్ఎస్ వైపు ఉంది. 31.7% కాంగ్రెస్ వైపు ఉంది. వెంగళరావు నగర్ 45.1% టీఆర్ఎస్ వైపు ఉంది. 47.3% కాంగ్రెస్ వైపు ఉంది. ఎర్రగడ్డ 60.6% టీఆర్ఎస్ వైపు ఉంది. 31.2% కాంగ్రెస్ వైపు ఉంది. షేక్పేట్ 59.1% బీఆర్ఎస్ వైపు ఉంది. 32.5% కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. యూసఫ్గూడ 46.8% బీఆర్ఎస్ వైపు ఉంది. 43.9% కాంగ్రెస్ వైపు ఉంది. చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు మేము చేసిన సర్వే ఇది. పర్సెంటేజ్ చూసుకుంటే ఎప్పటికప్పుడు తారుమారు అవుతూ వస్తూనే ఉన్నాయి. 45 రోజుల పాటు మేము చేసిన సర్వేలో హెచ్చుతగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తూనే ఉన్నారు ప్రజలు. ఫైనల్గా స్టిల్ ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ అయితే ఇది. ఎప్పుడైతే మేము 45 రోజుల కింద చేసిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీ అయితే కొంతవరకు అయితే కొంచెం నెగిటివిటీగానే ఉంది. అక్కడ కొంచెం లూప్ హోల్స్ ఉన్నాయి. కొంచెం గత ఎన్నికల్లో ఎఫెక్ట్ అనేది ఇప్పటికి కూడా ఉంది అక్కడ. అయితే తర్వాత ఎప్పుడైతే మనం సల్మాన్ ఖాన్ హెచ్వైసీ గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందో అప్పటి నుంచి సర్వే రిపోర్ట్ అనేది తారుమారైంది. ఎందుకంటే అక్కడ సల్మాన్ ఖాన్ వెంట ఒక దగ్గర ఒక 30-40 వేల ఓట్లు అనేది మైనార్టీలు ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు అనేది బీఆర్ఎస్ పార్టీకి పోలే అవకాశం ఉంది కాబట్టి అప్పటికప్పుడు చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలు అనేది సఫలం కాకపోయింది. నియోజకవర్గ ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి అయితే ఉంది. ఆ ఎఫెక్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ కాబోతా ఉంది.
ఇప్పటివరకైతే చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీనే ప్రచారంలో ముందుంది. గడప గడప టచ్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసిన అరాచకాలేంటి? రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారని జెప్పేసి క్లిస్టల్ క్లియర్‌గా నియోజకవర్గ ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గూడా వివరించే ప్రయత్నం అయితే కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అదే విధంగా మూడో పార్టీ అయినటువంటి బీజేపీ గూడా రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే 6 గ్యారంటీలతోని మోసం చేశారో అది గూడా ప్రజలకి వివరించే ప్రయత్నంగా బీజేపీ గూడా చేస్తా ఉంది. నేను ఇక్కడ బీజేపీకి సంబంధించిన సర్వే మాత్రం మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు బీజేపీ అనేది ఇప్పుడు ఆటలో అట్టిపండు లెక్క ఆ విధంగానే అయిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల దృష్టిలో ఏమాత్రం ఈసారి వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవని చెప్పేసి క్లియర్‌గా అర్థమైతూనే ఉంది. 2 ప్రధాన పార్టీలైనటువంటి టీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు మాత్రమే హోరాహోరీగా నువ్వెంత నేనెంత అనే విధంగా ప్రచారం అయితే ముమ్మరంగా సాగిస్తా ఉన్నారు. కేటీఆర్ గారు మాత్రం బహిరంగ సభలు కావచ్చు, ఇంకా ఆయన గడప గడప టచ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించుకుంటూ అందరిని ఓట్ బ్యాంక్‌గా మార్చుకునే ప్రయత్నం అయితే కేటీఆర్ గారైతే ముమ్మరంగా చేస్తా ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన స్పీచ్‌లో చూస్తే కేటీఆర్ గారు 2 టర్మ్‌ల సీఎం అయ్యారని చెప్పేసి, కేసీఆర్ గారు 2 టర్మ్‌ల సీఎం అయ్యారని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. అది పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు. అసలు ఒక సీఎం స్థాయి ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? కొన్ని వందల మంది, కొన్ని వేల మంది నీ ముందున్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి గదా! నీకు సోయి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడం తెలవదు. 6 గ్యారంటీల పేరు చెప్పి మోసం చేసినావు. ఇంకెట్లా గెలుస్తావు? ఇక్కడ చూసుకుంటే 6 గ్యారంటీలతోని మోసం చేసిండు. అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. రేవంత్ రెడ్డి అహంకారానికి సంబంధించిన ఎన్నిక ఇది. ఇంకా అక్కడ జూబ్లీహిల్స్‌లో చూసుకున్నట్లయితే బీసీ ఓటర్లు ఎక్కువున్న ప్రాంతం అది. బీసీ ఓటర్లు ఎక్కువున్న ప్రాంతంలో ఇక నవీన్ కుమార్ గారు బీసీ బిడ్డ కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ పడతదని చెప్పేసి నవీన్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఓట్ బ్యాంక్ యూజ్ చేసుకొని గెలిచే ప్రయత్నం చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారైతే అనుకుంటున్నట్టు క్లియర్‌గా అర్థమైతుంది. బట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మాత్రం 90% మాస్ పీపుల్ ఉంటే 10% క్లాస్ పీపుల్ ఉన్నారు. క్లాస్ పీపుల్ ఇళ్ల నుంచి బయటకొచ్చి ఓటేయడానికే ఒకసారి ఆలోచిస్తారు. రిమైనింగ్ మన మెయిన్ ఫోకస్ ఏంటిది? 90% మాస్ పీపుల్‌ని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి గారైతే ఓట్ బ్యాంక్‌గా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్లియర్‌గా అర్థమైంది గదా! 6 గ్యారంటీలతో గత ఎన్నికల్లో ప్రచారంలో చెప్పి మోసం చేశారని చెప్పేసి. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎన్ని సర్వేలు చేపట్టినా గూడా ఆ ప్రజలనేది అంతిమ తీర్పనేది క్లియర్‌గా మీకు ఇస్తారు. ఇక మేము చేసిన సర్వే రిపోర్ట్ అయితే ఇది ఇలా ఉందండి. చూద్దాం. 11వ తారీఖు పోలింగ్ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడబోతారు? ఎవరికి అధికారం అనేది పట్టం కట్టబోతారనేది చూద్దాం. థాంక్ యూ.